కడుపు నిండా భోంచేసేసా. ఎంత టేస్టీగా ఉందో, నోటికి ఎంత రుచిగా ఉందో. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ జెర్రీ శిరీష. ఈరోజు ఫుల్ ఆకలి అంటే ఆకలేసేస్తుంది. మధ్యాహ్నం 1 o'clock అయింది. మా మమ్మీ అయితే వేడి వేడి కారంగా నిజంగా నోరేదోలా ఉంది. కారంగా కోడిగుడ్డు ఫ్రై చేసింది. నేనైతే ఫుల్ ఆకలితో ఉన్నాను. నేను అసలు ఆగే పొజిషన్లో లేను. ఎందుకంటే బాస్మతి అన్నం, గుడ్డు, కారం. చెర్రీ శతాక్షి 3లో పోస్ట్ చేసింది, పక్కా చూడండి. అంటే చాలా సింపుల్, అంటే సింపుల్గా నేర్చుకునే వాళ్ళకి చెర్రీ శతాక్షి 3లో. మీకు ఆ ఛానల్ తెలియదు అనుకుంటాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మా మమ్మీ ఛానల్ 3 వస్తుంది. ఫుల్ ఈజీ, అంటే ఈజీ, ఎవరైనా చేయగలరు. అంత ఈజీగా 5 minutes 2 minutes ఉంటాయి వీడియోస్. చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే నాకు ఆకలి వస్తుంది. కారం అన్నం నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ కారం ఫ్రై చేస్తున్నప్పుడు ఇంటి నిండా ఇదే వాసన. ఎప్పట్లా కాకుండా చాలా డిఫరెంట్గా చేసింది. అబ్బా, ఏమైనా ఫ్రై, ఆ గుడ్డు ఫ్రై నిజంగా ఎప్పుడు తిన్నది కాకుండా ఈసారి టేస్టీగా చాలా టేస్టీగా ఉంది. ఓన్లీ వెల్లుల్లిపాయ కారం కాదు, ఇంకా కొన్ని ధనియాలు, ఎండుమిర్చి అన్నీ వేసి రుబ్బి పర్ఫెక్ట్ పల్లెటూరు స్టైల్లో చేసింది. భలే ఉంది నిజంగా కారం. ఈ ఆకలి మీద అన్నం ఆవురు అనుకుంటా వెళ్తుంది. చెర్రీ శతాక్షి 3 కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎవ్రీ 3 daysకి ఒకసారి సింపుల్ కంటెంట్ పెట్టిద్ది. 1 ఛానల్లో అంటే మేము అందరం ఉంటాము, అది పెద్ద వీడియో. కానీ 3 ఛానల్లో ఎటువంటి నాయిస్ లేకుండా, ఎటువంటి సౌండ్స్ లేకుండా సింపుల్గా ఉంటుంది. 2 నిమిషాలు 5 నిమిషాల వీడియో. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ వీడియోస్ ఉన్నాయి అందులో. నిజంగా ఉట్టి కారం అన్నం తినాలనిపిస్తుంది.
నిజంగా కూర ఇంత టేస్టీగా ఉంటే ఒక్క పూట అన్నం తినైనా బతకొచ్చు. నిజంగా సాయంత్రం ఇంక నాకు అన్నమే వద్దన్నట్టుంది, అంత ఫుల్గా తిన్నాను, చాలా టేస్టీగా ఉంది కాబట్టి. దుమ్ము దులిపేసిందంటే నమ్మండి, నాకైతే ఫుల్ అయిపోయింది. అబ్బా, కడుపు నిండా భోంచేసేసా, ఫుల్ అయిపోయింది. నిజంగా ఎంత టేస్టీగా ఉందో, నోటికి ఎంత రుచిగా ఉందో. అబ్బా. ఓకే ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, చెర్రీ శతాక్షి 3 పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.